అరే చిన్నప్పుడు మా ఊర్లో ఒక రోడ్డు ఉండేదిరా. ఆ రోడ్డు మీద నేను నడుచుకుంటూ చక్కగా పోయినావా? స్కూల్కి వెళ్ళేవాడిని. సడన్ గా ఆపేశారా. ఎవరు? గేట్ దగ్గర వాచ్మెన్ ఆపేశాడు. ఆపేసి లేట్గా ఎందుకు వచ్చేవారు అని అడిగారు. సార్ వచ్చేటప్పుడు అన్నం తినేటప్పుడు లేట్ అయిందని చెప్పా. అమ్మ అన్నం ఉండేటప్పుడు లేట్ అయింది సార్ అన్న. సరే సరే అప్పుడే ప్లెడ్జ్ జరుగుతుంది. వందే మాతరం అయిపోయింది అప్పుడే. తర్వాత ఇండియాస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పా. అది కూడా అయిపోయింది. సిస్టర్స్ అని నువ్వు చెప్పావా? నేనే చెప్పా. తర్వాత మన జాతీయ గీతం జనగణమ సైలెంట్గా ఉన్నా. ఎందుకంటే మన జాతీయ గీతం కాబట్టి సైలెంట్గా ఉన్నా. ఉండాలి. అది వెంటనే అయిపోయిందిరా. అయిపోయిన వెంటనే క్లాస్లోకి ఇదిగో ఇలా అడుగు పెట్టాను. ఛత్రపతి ఒక్క అడుగు ధీమస్ మామతి. ఇలా అడుగు పెట్టంగానే అప్పుడే సార్ వచ్చారు. గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పాం. అందరు గుడ్ మార్నింగ్ చెప్తారు, బ్యాడ్ మార్నింగ్ ఏం చెప్పరు. అర్థమైందా? ఏంటి మమ్మీ ఎవడీడు? చెప్పగానే సార్ కూర్చున్నారు. సార్ ఏం చేశారంటే పెన్ను ఇలా తీసి పక్కన పెట్టారు. కళ్ళజోడు ఇలా పెట్టుకున్నారు. కళ్ళజోడు ఇలా తీసి ఇట్టా అందరికీ చూశారు. ఏ దొంగ కోళ్ళు ఏమైనా పడుతున్నావా? ఇట్లా చూస్తున్నా అంటున్నావు? నన్ను చూశారు. లేకరా అన్నారు. ఓహో 9వ ఎక్కం అడిగారు. చెప్పావా? చెప్పా. ఎలా? తెలివైన కదా. అబ్బో సింపుల్ గా చెప్పా. అంత సింపుల్ గా చెప్పావు? 1 9 9 2 9 9 3 9 9 4 9 9 5 9 9 6 9 9 7 9 9 8 9 9 9 9 10 9 9 అని చెప్పాను రా. అన్ని 9లే. 9 ఎక్కం. సార్ నాకే సెట్టాగే చూశారు. నువ్వు చెప్పింది తప్పురా అన్న. సార్ నేను చెప్పింది తప్పు కాదు సార్, మీకు సింపుల్ లో చెప్పాను సార్ అని చెప్పి. ఎలా? సింపుల్ నీలాగే అడిగారు. ఎలా అని అడిగారు. అప్పుడు నేను చెప్పా సార్ 1 9 9 2 9 18 8 ప్లస్ 1 ఎంత? 9. తర్వాత 3 9 ఎంత? 27. 2 ప్లస్ 7 ఎంత? 9. తర్వాత 4 9 4 9 ఎంత? 36. 3 ప్లస్ 6 ఎంత? 9. 5 9 ఎంత? 45. 4 ప్లస్ 5 ఎంత? 9. 6 9 ఎంత అని అడిగారు. 54. 5 ప్లస్ 4 ఎంత? 9. 7 9 ఎంత? 63. 6 ప్లస్ 3 ఎంత? 9. తర్వాత 8 9 ఎంత? 72. 7 ప్లస్ 2 ఎంత? 9. 9 9 ఎంత? 81. 8 ప్లస్ 1 ఎంత? 9. 10 9 ఎంత? 90. 9 ప్లస్ 1 ఎంత? 9 అని వాళ్ళు చాలా సింపుల్ గా చెప్పేశారు. సార్ నా వైపు ఇట్టగే చూసారా. సార్ ఒక్కసారిగా అంటే నా తెలివి నన్ను ఏం చేశారంటే జీర్ణించుకోలేకపోయాడు ఆ మనిషి. అంటే ఆయన ఫీల్ అవుతున్నాడు. అంటే నేను చాలా తెలివైన కాబట్టి అలా చూస్తున్నా. టాబ్లెట్ వేసుకుంటే జీర్ణం అయిపోద్ది. సార్ నా వైపు అలాగే చూశారు. ఇంకోసారి సింపుల్ అని 9వ ఎక్కం చెప్పాను. పిచ్చి కుక్కను కూడా నన్ను కొడతానని చెప్పాడు రా. అని తిట్టారా నన్ను. కరెక్టే చెప్పిండు. అప్పుడు నేను చాలా బాధతో అలా కూర్చున్నాను రా. సార్ అప్పుడు పీరియడ్ అయిపోయింది. సార్ వెళ్ళిపోయారు రా. నేను అలాగే బాధతో అలా కూర్చున్నా. సార్ తిట్టారు కదా అలాగే కూర్చున్నాను. అక్కడ అలా కూర్చున్నా బాధపడుతున్నా. ఇంకా కూర్చుంటే అమ్మాయి పిలిచింది. సిసింద్రి అని పిలిచింది. అబ్బా అయ్యో సిగ్గు. ఏమంది? అన్నయ్య పెన్సిల్ ఇవ్వా అంది. కరెక్ట్ గానే పిలిచింది. నేను ఎట్టాగే చూసా. అన్నయ్య అని పిలిచావా? ఇంక పెన్సిల్ తీసి ఇచ్చా. ఇంకెలా తీసుకొని వెళ్ళమ్మా అని చెప్పా. వెళ్ళింది. వెళ్ళంగానే మా ఫ్రెండ్ గాడు చాలా తెలివైనడు. మనం వాడికన్నా తెలివైనాడు కదా. ఆడొచ్చి నన్ను ఒక ప్రశ్న వేసాడు. ఏ ప్రశ్న? వచ్చాడు ఒక్క రోజులో ఎన్ని రోజులు ఉంటాయని అడిగాడు. మనకి తెలివితేటలు ఎక్కువ కదా మరి. అబ్బో ఆలోచించా. ఒక రోజులో ఒక రోజు అప్పుడు ఉంటుందని చెప్పా. ఆడట్టా చూశాడు. ఏంటి అట్టా చూస్తున్నా? కరెక్టే అని చెప్పా. ఇదిగో పైన పువ్వు ఉంటది, కింద కాడు ఉంటది. ఓ రోజు పువ్వే కదా. వాడు అడిగింది అది కాదు. ఒక రోజులో 1 డేలో ఎన్ని రోజులు ఉంటాయని అడిగిండు. అదే ఆలోచిస్తున్నా. టంగని మోగింది. ఏంది? బెల్లు. బెల్లు. ఓకే. ఎందుకు మోగిందో అడగవేంటి? ఎందుకు మోగింది? అన్నం టైం అందుకే బెల్లు కొట్టారు.
వెళ్ళాంరా. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైందంటే ఆయన అన్నం పెడుతుందిరా. అన్నం నేను పెట్టినాడు పల్లెల్లో. పెద్ద గొడవైందిరా. నాకు అసలుకి చాలా కోపం వచ్చిందిరా. వాళ్ళ వైపు అలాగే చూస్తున్నాను. చూసి మా ఫ్రెండ్ గారు తీసుకొచ్చేసా. మంచి పని చేశావు. ఎందుకు వచ్చేసినావు అనుకుంటున్నా? ఎందుకు వచ్చినావు? మన గొడవే కాదు, పక్కన వాళ్ళు ఎవరో గొడవ ఆడుకున్నారు. ఆ గొడవ చూసి నాకు కోపం వచ్చింది. కొట్టేంత కోపం వచ్చింది. కానీ మన తెలివైన కదా, కొట్టకుండా వచ్చేసా. అది మన తెలివితేటలంటే. బలం కాదు, ఎక్కడ బలం ఉపయోగించాలనేది బలవంతుని యొక్క లక్షణం. ఎక్కడ పడితే అక్కడ మన బలాన్ని ఉపయోగించకూడదు. బలం తగ్గిపోతుంది అనే ఉద్దేశంతో నేనేం చేశా, ఆడి దగ్గర బలం ఉపయోగించుకుంటూ వచ్చేసా. ఇప్పుడు ఏం చేసా, బలం అంతా అన్నం మీద పెట్టా. అన్నం తినేస్తున్నా మళ్ళీ వేయించుకున్నా. అన్నం మళ్ళీ తినేస్తున్నా మళ్ళీ ఆయమ్మ దగ్గరికి వెళ్ళా. ఒరే నువ్వు మనిషివా మానవ మృగాన్ని ఎన్నిసార్లు తింటే ఎవడ పెడతాడని తిట్టింది. నాకు చాలా బాధేసింది. అక్కడి నుంచి నేను ఇంకా వచ్చేసి పల్లెని నీట్గా పంపు దగ్గర కడిగేస్తున్నా. విమ్ము 100 నిమ్మకాయల శక్తి. కడిగేసిన తర్వాత ఏం చేసా, పల్లెం అక్కడ పెట్టేసి క్లాస్ రూమ్లోకి వెళ్ళా. ఇలా కాలు మీద కాలు వేసుకుని ఆలోచిస్తున్నా. మా ఫ్రెండ్ కూడా వచ్చి సేమ్ ఇలాగే తీ అన్నాడు. ఎగస్టాల్ సిమ్మకు నార్మల్ కూర్చొని తీసాక వాడు ఒక ప్రశ్న అడిగాడు నన్ను. ప్రశ్న అడిగితే మనం చాలా ఇంటెలిజెంట్ కదా. గాంధీ తాత ఎవరని అడిగాడు. ఎవరు అడిగారు? మా ఫ్రెండ్. గాంధీ తాత ఎవరు అడగగానే నేనేమని చెప్పా, సింపుల్ గా తాతయ్య అని చెప్పా. తాతయ్యనా? ఊరే గాంధీ తాతయ్యే కదా, కళ్ళ జుట్టు పెట్టుకుని ముసలితనంగా ఉంటాడు కదా, అందుకే గాంధీ తాత ఎవరంటే తాత అని చెప్పా. ఇంకా నయ్యం లోట్లాలు ఉంటాడు చూడు 100 రూపాయల లోటు మీద, ఆయన అని చెప్పేది ఉంటుంది. ఊరే గాంధీ తాత కాదు జాతిపిత అని చెప్పాడు. ఓకే అని చెప్పాను. తర్వాత వాడు ఇంకో ప్రశ్న అడిగాడు నన్ను. వాడు ఏమని, అన్ని రాజుల కంటే పెద్ద రాజు ఎవరని అడిగాడు. మా ఊర్లో పెద్దిరాజు ఉంటాడే, పెద్దిరాజు అని చెప్పా. అంతే కదా, అందరికంటే పెద్ద రాజు అంటే పెద్దిరాజు అని చెప్పాను సింపుల్ గా. వాడు నా తెలివిని అంటే డైజెషన్ చేసుకోలేకపోయాడు. వాడు నన్ను ఏమన్నాడంటే, నీ అంత తెలివి తక్కువ లేడని తిట్టేసి వెళ్ళిపోయాడు. అయితే నువ్వేం చేయాలి చెప్పనా, ఒక షీట్ పెట్టుకోవాలన్నమాట. చెప్పా కదా, ఆ రోజు అలా పెట్టుకున్నాను. ఇంకా నేను ఆలోచిస్తుంటే మా మేడం వచ్చింది. అప్పుడు పక్కన మేడం ఉంటుంది కదా, కర్ర తీసుకొచ్చి అంటే బాగుండదని ఎత్తయ్య చేసి కొట్టంగానే చాలా అంటే చాలా బాగా అలా చేసినందుకు నన్ను ఏం చేసిందంటే గోడ కుర్చీ అంటే ఏం చేసింది చెప్పా, గోడ దగ్గర కుర్చీ తీసుకెళ్ళేసి కుర్చీ మీద కూర్చున్నా. అప్పుడు కూర్చోబెట్టింది. కూర్చోబెట్టి అర్జున్ ఏం చేయాలన్నా ఆవిడ బోర్డు తుడిపించింది. బోర్డు తుడిచేసి నీట్గా తుడిచి, నల్ల బోర్డు ఉంటుంది కదా, తుడితే తెల్లగా వచ్చేసింది. ఏం చేద్దంటే మొత్తం చాపేసి కదా అంటిపోయింది మొత్తం. చూసింది మేడం. అయితే నల్లగా ఉన్నప్పుడు తెల్లగా చేసుకొని ఆ తెల్లగా ఉంటుంది కదా, దానికి పెట్టి వచ్చి మీద కొట్టింది. బాధపడ్డారు, ఏడ్చాను. కూర్చున్నాను. కూర్చున్న తర్వాత మేడం నన్ను ఒక ప్రశ్న వేసింది. మన స్కూల్ బెల్లు ఎన్నింటికి కొడతారని అడిగింది. పక్కన లేచి 4ంటికి అని చెప్పా. 4:15 అలా చెప్పా. తర్వాత ఏమైంది, మనం మొట్టమొదటి మన దేశ ప్రధానమంత్రి ఎవరు అని అడిగింది. చెప్పా ప్రధానమంత్రి ఎవరని అడిగింది. ఇట్లా చూస్తున్నా అంటే కొట్టింది కదా ఆ డైమ్, ఇంకా అదే ఇంకా ఉన్నా రాలా, ఇక్కడే ఉన్నా. ఇలా చూస్తూ ఉంటే ఇలా బెల్లు కొట్టేశారు. చెప్పలే అంటే నేనేం చేసిన, బెల్లు కొట్టారనేది నాకు తెలుసు, ఆన్సర్ తెలుసు కానీ నేను చెప్పలే కావాలని. అయిపోయింది. అప్పుడు మేడం ఏం చేసింది, బెల్లు అయిపోయింది వెళ్ళిపోతున్నా ఆపిందని మన దేశ ప్రధాని చెప్పకుండా వెళ్ళిపోతున్నాను రా మేడం. దేశ ప్రధాని ఫస్ట్ ఎవరన్నారు,
మేడం కొట్టేది నాకు ఎట్ట చూస్తుంది మేడం అంటే తిరుగుతట్లో ఒక్కోసారి చిన్న మిస్టేక్ అవుతా నేను ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నా ఇంకా కదా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇట్లాగే వేసుకుంటూ వెళ్ళాం అనుకో ఆడియన్స్ గిట్ట ఇట్లాగే స్కిప్ చేస్తా ఉంటారు మన వీడియోని. ఓకేనా? బాయ్ చెప్తాం ఆడియన్స్.